నేనంత సులువుగా ఎలా వదిలేస్తాను? నేనంటే ఏంటో చూపిస్తాను. శ్రీవల్లి, పద వెళ్దాం. ఆ చెత్త విధవులు ఇంటికొచ్చి అక్కతో శ్రీవల్లితో తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. దాత్రి ఇప్పుడే వెళ్ళి ఆ ఇద్దరినీ కూడా షూట్ చేసి చంపేయాలనుంది. నా రక్తం కూడా మరిగిపోతుంది కేదార్. కానీ ఇప్పుడు మనం ఏం చేసినా ఆలోచించి చేయాలి. సుమ కేసు నుంచి తప్పించుకోగలరు, కానీ ఇప్పుడు వదిన పెట్టబోయే కేసు నుంచి అయితే తప్పించుకోలేరు. వదిన కమిషనర్ గారికి కాల్ చేస్తుంది కాబట్టి ఆ కేసు సాధు సార్ దగ్గరికే వస్తుంది. ఇప్పుడు ఈ కేసుని జేడీకేడీలు టేక్ ఓవర్ చేయబోతున్నారు. ఆడపిల్లల మీద చెయ్యి వేస్తే ఏమవుతుందో ఆ వెధవలకి తెలియాలి. దాత్రి హలో పోలీస్, ఏంటి ఇంటికొచ్చావా? నీ కోసం నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, కానీ జస్ట్లో మిస్ అయిపోయింది. చా, ఏంటి సౌండ్ ఇంకా తగ్గలేదు? మీ వాళ్ళతో మాట్లాడావా లేదా? మాట్లాడుంటే ఈ పాటికే భయంతో సిటీ వదిలేసి పారిపోయి ఉంటాం అనుకున్నా. చెప్పా కదా జేడి, నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావని. మా ముగ్గురులో ఒకరిని చంపితే మా ఇద్దరికి భయం వస్తుందని ఎలా అనుకున్నావు? వచ్చి లొంగిపోతానని ఎలా అనుకున్నావు? భయపడ్డావు కాబట్టే కదరా నా ఇంటి నుంచి నీ మనుషులతో సహా పారిపోయావు. నా ఇంటికి నేను లేనప్పుడొస్తే నేను భయపడతానని ఎలా అనుకున్నావురా? నేనేంట్రా, నా ఇంట్లో ఉన్న ఏ ఆడపిల్లైనా నీకు లొంగిందా? మా వదిన నిన్ను తరిమి తరిమి కొట్టింది. అది నా కుటుంబం అంటే. నీలా భయపడేవాణ్ణి చూసి నేను ఊరొదులెందుకు పారిపోతాను? జడే అరోకో, నేను లేనప్పుడు నువ్వు నా ఇంటికొచ్చావు, కానీ నేను నువ్వున్నప్పుడే నీ ఇంటికొస్తాను. నేనేంటో నీకు చూపిస్తాను. పోలీసోడి ఫ్యామిలీ జోలికొస్తే ఏమవుతుందో నేను నీకు చూపిస్తాను రా. ఇప్పుడిది నా పర్సనల్ అవినాష్. సీ యు సూన్. సాధు సార్కి ఫోన్ చేసి అవినాష్ కార్తీక్ అరెస్ట్ వారెంట్కి పర్మిషన్ అడుగు దాత్రి. జై హింద్ జేడి. ఇప్పుడే కమిషనర్ గారు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. అవినాష్ వాళ్ళు ఇంటికి వచ్చారంట కదా? అవును సార్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మరి వాళ్ళ దగ్గరున్న మీ ఫొటోస్? వాటి గురించి మాకు ఏ భయమూ లేదు సార్. ఫోన్ ఆల్రెడీ పోయింది. ఇంకా ఇంట్లో ప్రింట్ చేసిన పోస్టర్ సంగతి మేం చూసుకుంటాం. కానీ మీరెవరో వాడికి తెలుసు కదా? తెలుసు సార్, కానీ ఇవాళ వాడు చేసిన దానికి మేం భయపడి ఆగిపోతే వాడు భయపెడుతూనే ఉంటాడు సార్. ఓకే, రమ్య వాళ్ళతో మాట్లాడి కౌశికి దగ్గర స్టేట్మెంట్ తీసుకోమని చెప్తాను. రేపు మార్నింగ్ మీరు వెళ్ళి ఆ అవినాష్ని కార్తీక్ని అరెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. రాయుడు చాలా దుర్మార్గుడు జేడి, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. వాడు వాడి కొడుకు ఇన్ని దుర్మార్గాలు చేసినా ఒక్క కేసు కూడా స్టేషన్ వరకు రాలేదు. ఒక్కరి స్టోరీ కూడా మీడియా వరకు వెళ్ళలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకో వాడెంత పవర్ఫుల్లో. అంతెందుకు, సుమని చంపింది రాయుడు కొడుకు అని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ విషయం ఇప్పటి వరకు ఏ మీడియాలోనూ రాలేదు, రాదు కూడా. కౌశిక్కి కంప్లైంట్ ఇచ్చిందని తెలిసినా, నువ్వు అరెస్ట్ చేయడానికి వెళ్తున్నావని తెలిసినా వాడు చూస్తూ ఊరుకోడు. ఓకే సార్, రేపటితో ఆ అవినాష్ చాప్టర్ని క్లోజ్ చేసేస్తాం. ఒక్కసారి వాణ్ణి కస్టడీలోకి తీసుకుంటే చేసిన ప్రతి క్రైమ్ని కన్ఫెస్ చేపిస్తాం సార్. ఓకే, మార్నింగ్ అరెస్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఓకే సార్. జై హింద్. రేపు వాడి చేతికి బేడీలు వేసి స్టేషన్కి లాక్కెళ్లడం కోసం
ఎదురు చూస్తూ ఉంటాను దాత్రి. ఆడపిల్లలంటే ఆట బొమ్మ అనుకునేవాడికి గట్టి గుణపాఠం చెప్పాలి. కష్టాలు వచ్చాయని కుటుంబాన్ని వదులుకోకూడదు అని అంటున్నాను. మేము చిన్న తప్పు చేసినా వదిన ఇల్లు పీకి పందిరి వేస్తుంది. అలాంటిది ఇంట్లో ఇవాళ ఇంత జరిగాక కూడా వదిన వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. ఛ! ఇవాటితో అయినా జగదాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందనుకుంటే అది జరగలేదు. కనీసం వదిన దాంతో సారీ కూడా చెప్పించలేదు. ఛ! అందరి ముందు అది తప్పు చేసిందని ఒప్పుకోమని కూడా చెప్పలేదు. ఛ! నిషి, ఈ పాలు తాగి టాబ్లెట్ వేసుకో. డిన్నర్ కూడా చేయలేదు. నువ్వు ముందులా తినకుండా పడుకోవడం, తక్కువ తినడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఈ పాలు తాగు, టాబ్లెట్ వేసుకుందు కానీ దా. నిషి, నిన్ను చూస్తుంటేనే ఒళ్ళంతా మండిపోతుంది. దానికి చేయమంటావు? నిన్ను చూస్తేనే నాకు బీపీ పెరిగిపోతుంది. అది నా బేబీకి మంచిదా? అసలు ఇవాళ ఇంట్లో ఏం జరిగిందో నీకు తెలుసా? ఆ రౌడీ వేధవలు ఇంట్లోకి చొరబడి నా మీదకొచ్చారు. వాళ్ళు మా అత్త ఎంత నీచంగా ప్రవర్తించారో తెలుసా? ఒక్కసారి నేను చెప్పేది విను. వినడు. ఇవాళ నేను చెప్తాను, నువ్వు విను. మన ఇంట్లో నుంచి నిన్ను పంపించడానికి చిన్నప్పటి నుంచి ట్రై చేశాను. నాన్న బామ్మ వాళ్ళ వెనక దాక్కొని నువ్వు వెళ్లకుండా నన్ను టార్చర్ చేశావు. అరే, ఇక్కడికొచ్చి ప్రశాంతంగా ఉందామనుకుంటే 3వ రోజే ఇంట్లో దిగబడి అప్పటినుంచి నన్ను టార్చర్ చేస్తున్నావు. నేను ఏం పాపం చేశానని నా సంతోషానికి అడ్డొస్తున్నావు? నిషి, అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఇంటికి రావడానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఇంట్లో అడుగుపెట్టింది కేవలం కేదార్ కోసమే. ఎన్నో ఆశలతో కేదార్ ఇంటికొస్తే మావయ్య కేదార్ని అవమానించి పంపించారు. ఆ బాధలో కేదార్ ఎక్కడ చనిపోతాడో అన్న భయంతో. చనిపోని నీకెందుకు? ఏం నిషి అలా అంటావు? కేదార్ మనకి చిన్నప్పటి నుంచి తెలుసు కదా, మన ఇంట్లో మనిషి. మన ఇంట్లో అద్దెకి ఉన్నాడు అంతే.